నేను యూట్యూబ్లో వీడియోస్ పెట్టడం స్టార్ట్ చేసి 10 మంత్స్ అయితే అవుతుంది. మేమైతే ఈరోజు లంచ్కి వచ్చేసి మా చిన్న పాపకి ఇష్టమైన పొటాటో ఫ్రై, పెద్ద పాపకి ఇష్టమైన టొమాటో పచ్చడి, ఇంకా మా హస్బెండ్కి ఇష్టమైనది పెరుగు పచ్చడి అయితే చేశాను. ఇంకా అందరం కలిసి లంచ్ అయితే చేసుకున్నాము. సాయంత్రము షాహీ టుకుడా అయితే చేశాను. ఈ షాహీ టుకుడా అంటే పిల్లలకి చాలా ఇష్టం. నేను వీడియోస్ పెట్టినప్పుడు ఒకసారి అయితే షాహీ టుకుడా చేశాను. వాళ్ళకి చాలా నచ్చింది పిల్లలకైతే. మమ్మీ మళ్ళీ చేయి మమ్మీ అని చెప్పారు. మళ్ళీ మళ్ళీ ఎందుకు నాన్న అని చెప్పాను. వాళ్ళకి ఏదైనా స్వీట్ అయినా ఇంకే వెరైటీ అయినా నచ్చితే 3 టైమ్స్ అయినా చేసుకొని తింటారనమాట. ఇలా ఏదైనా 3 టైమ్స్ అయినా చేస్తూనే ఉండాలి మా పిల్లల కోసము. బ్రెడ్లో ఏ వెరైటీ చేసినా ఇది వద్దు మమ్మీ అదే కావాలని చెప్తా ఉన్నారు. సర్లే చేస్తానని చెప్పాను. యూట్యూబ్ స్టార్ట్ చేశానని చెప్పాను కదా, మళ్ళీ 100 సబ్స్క్రైబర్స్ అయినప్పుడు చేస్తానులే నాన్న అని చెప్పాను. 100 సబ్స్క్రైబర్స్ అయితే తొందరగానే అయ్యారు. మళ్ళీ చేయి మమ్మీ అని చెప్పారు. మళ్ళీ అప్పుడే ఎందుకులే నాన్న మొన్ననే తిన్నారు కదా అనేసి నేను 200 సబ్స్క్రైబర్స్ అయినప్పుడు చేస్తానని చెప్పాను. 200 సబ్స్క్రైబ్స్ కావడానికైతే నాకైతే 10 మంత్స్ పట్టింది. అందరికీ వీడియోస్ తక్కువగా ఉండి సబ్స్క్రైబర్స్ ఎక్కువగా ఉంటే, నాకు మాత్రం వీడియోస్ ఎక్కువగా ఉండి సబ్స్క్రైబర్స్ అయితే చాలా తక్కువ మంది ఉన్నారు. పిల్లలకి హాలిడే వచ్చినప్పుడైతే అప్పుడప్పుడు కామెడీ వీడియోస్ అయితే చేస్తాను. డైలీ అయితే కుకింగ్ వ్లాగ్స్ అయితే చేస్తాను. షాహీ టుకుడా చేయడానికి పిల్లలు ఇన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే అనుకోకండి. నేను ఏదైనా ఒకటి చేసి పెడతానే ఉంటాను పిల్లల కోసము. నేను ఫస్ట్ వీడియో పూజ వీడియో అయితే అప్లోడ్ చేశాను. దానికి 200 వ్యూస్ పైగానే వచ్చాయి. సబ్స్క్రైబర్స్ కూడా ఒక 5 మెంబర్స్ వచ్చారు. జూన్లో అయితే ఒక వీడియో పెట్టాను. 5 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ రాగానే ఇంక నాకు హ్యాపీ అనిపించింది. ఇంకేంటి పెడదాంలే, ఓకే ఓకే అనుకున్నాను. తర్వాత అయితే సబ్స్క్రైబర్స్ వ్యూస్ మొత్తం పడిపోయాయి. ఇంకా వ్యూస్ రాకపోయేసరికి నేను ఒక 1 వీక్ అయినా 10 డేస్ అయినా కనీసం 4 డేస్ అయినా వీడియో పెట్టకపోయేదాన్ని. చాలా బాధ అనిపించేది. ఫైనల్గా షాహీ టుకుడా అయిపోయింది. మా మామయ్యకి అయితే చాలా బాగా నచ్చింది.